ఇక అశ్వత్థామ భీష్ముడికి ఒక పెద్ద హెచ్చరికగా ఒక అరుపు అరిశాడు. భీష్మాచార్య, నాకేం అర్థం కావట్లేదు ఈ యుద్ధం. ఎందుకంటే వాడు చేసిన ఈ రాక్షస మాయ, ఏది నిజమైన మనిషి, ఏది నిజమైన రథం, ఏది నిజమైన ఏనుగు, ఏది నిజమైన గుర్రమో నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఒక్క నిమిషం భీష్మాచార్యులు అర్జునుడు ముందు నుంచి, అంటే భీష్మాచార్యుల వైపు యుద్ధం చేస్తున్న వాళ్ళని, మీరు కాసేపు అర్జునుడిని నిగ్రహించవలసినది, నేనిక్కడి నుంచి వెళ్ళి చూస్తాను అని చెప్పి ఆ అశ్వత్థామ పక్కకొచ్చి నిలబడి, ఇంకా ఎప్పుడైతే ఈ ఘటోత్కచుడు చేసిన ఈ మాయని తన కళ్ళతో చూచాడో అప్పుడు తను సూర్యుడు వైపుకు చూచాడు. ఆయనకు అర్థమైందంటే సూర్యాస్తమయానికి ఇంకా కొంత సమయమే ఉంది. పొద్దున పూటే ఘటోత్కచుడు ఇన్ని మాయలు చేసి ఇంత భీకర యుద్ధం చేస్తే అసుర సంధ్య వచ్చిందంటే ఇంకా ఘటోత్కచుడు భీకరమైన శక్తి అయ్యి ఒక 10 అణుబాంబుల్లాగొచ్చి మీద పడిపోతాడు. ఎప్పుడైతే తన తండ్రి వచ్చి తన పక్కన కవచాన్ని అడ్డం పెట్టు కూర్చున్నాడో, అందులోనూ ఘటోత్కచుడికి విశేషమైన గాయాలైపోయాయి కదా శరీరంలో, ఇక ఇప్పుడు ఈ మాయని వదిలేసి కొన్ని లక్షల ఏనుగులులాగా మారిపోయి ఆ ఏనుగు సమూహం ఆ వెనకాల ఉన్న భగదత్తుడు ఏనుగు మీదకి వెళ్తుంటే ఆ ఏనుగుకి భగదత్తుడు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈసారి ఏ ఏనుగు వచ్చినా ఆపోజిట్ సైడు ఘటోత్కచుడున్న అవన్నీ మాయే అని తన ఏనుగుకి ట్రైనింగ్ ఇస్తే ఆ ఏనుగు ఏమీ చలించకుండా చాలా మదించి ప్రశాంతంగా ఉంటే ఇంకా ఘటోత్కచుడు ఒక ప్రత్యేకమైన శూలం తీసి ఏనుగు తొండంలో గుచ్చాడు. ఏనుగు తొండంలోకి గుచ్చగానే ఆ ఏనుగు అరుస్తూ భీకరంగా పైకి 2 కాళ్ళు లేపి అరుస్తూ ఇంకా అది మదించి మళ్ళీ ఈ కౌరవ సేనలోకి వెళ్ళిపోతుందని చెప్పి భగదత్తుడు దిగి ఆ శూలాన్ని, తన తొండంలో దిగిన శూలాన్ని తీస్తుంటే ఇంకా మళ్ళీ ఈ ఘటోత్కచుడు కొన్ని వేల ఏనుగులుగా మారిపోయి ఆ కౌరవ సేన వైపు దూసుకుంటొస్తుంటే అసలు ఆ కౌరవులందరినీ దుర్యోధనుడు, ఈ అశ్వత్థామ, భీష్మాచార్యులు వారు చెప్తున్నారు, ఇవన్నీ మాయే, ఇవేమీ చెయ్యవు, వచ్చి మీ ముందు నుంచి వెళ్ళిపోతాయని. ఒక్కసారిగా ఏనుగులన్నీ కౌరవుల సేన మీదకి వచ్చి మాయమైపోతే వెనక్కి తిరిగి చూస్తే విశేషమైన అడవి దున్నలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఈసారి వెనక నుంచి. ఇంకప్పుడు అర్థమైపోయింది భీష్మాచార్యులకి, ఇక ఇది వదిలేస్తే ఒకదాని తర్వాత ఒకటి పెద్ద జురాసిక్ పార్కు దిగేలా ఉంది, ఈ జంతు సమూహాన్ని వదిలేస్తాడు ఘటోత్కచుడు అని చెప్పి ఇంకెప్పుడైతే సూర్యాస్తమయమైన సమయం వచ్చిందో ఇక తన శంఖాన్ని పూరించి వారైపోయింది. ఇక ఘటోత్కచ, భీమసేన అందరూ ఆపేయవలసినది.